పాలు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటాయి కదా, ఆ పాలే టీ అయితే పెడతాము. ఇంకా అన్నీ పోసేసా, పిల్లలు అన్నీ పోసేసా. చక్కెర అంటే అన్నం, టీ పౌడర్, గట్టిగా అయితే అదే మరుగుతుంది. వీడియో కంటిన్యూ అవుతుంది, అలాగే చూడండి. మిగిలిన ఇంకా వెళ్దాం. పాలకాల్లో ఒకటి ఉంటే ఇది ఒకటి ఉంటే వేస్తాం. అక్కడ వచ్చేసి మీకు లెఫ్ట్ హ్యాండ్తో తోమినట్టుగా అనిపిస్తూ ఉందండి. నేను లెఫ్ట్ హ్యాండ్ కాదండి, నాది కుడి హ్యాండే. కెమెరా నేను ఇటు సైడ్ పెట్టాను కాబట్టి మీకు లెఫ్ట్ హ్యాండ్ లెక్క కనిపిస్తుంది. నేను కుడి హ్యాండ్తోనే పని అయితే చేస్తానండి. అట్లనే పెండింగ్ చిన్న పెట్టించు అనుకుంటున్నాను, అలాగే ఉంటుంది. ఎప్పటికప్పుడు వేసుకుంటే ఈజీగా అయిపోతుంది సార్. అలాగే రైస్ అయితే పెట్టుకుందాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమైతే వీడియో అయితే తీయలేదు, నేను బ్రేక్ఫాస్ట్ వీడియో అయితే ఏం తీయలేదండి. ఇంకా సడన్గా ఇక రైస్ అయితే పెట్టేస్తా ఉన్నాను. బ్రేక్ఫాస్ట్ అయినాకనే టీ పెట్టిన. ఇంకా రైస్ కలుపుకొని రైస్ కుక్కర్లో పెట్టుకుంటే ఇంకా రైస్ అయితే ఫినిష్ అయిపోతుంది. టీ చూడలేదనుకోండి, ఉన్నది పడిపోతుంది. అదేమో తొందర వేడయ్యి తొందర పొంగి వస్తుంది. చీమలు బాగా వస్తున్నాయండి. అసలు ఎండకి తట్టుకోలేక ఇండ్లల్లోకి వెళ్తున్నాయండి, చాలా వస్తున్నాయి ఎర్ర చీమలు. కొంచెం టైమ్స్ అయితే కడుక్కున్నా, ఎందుకంటే మన రైస్ నీట్గానే ఉంటుంది కాబట్టి ఒక 2 టైమ్స్ కడిగాను. టీ అయితే పొంగి వస్తుందండి. మనం ఎంత సిమ్లో పెట్టినా పొంగిస్తూ ఉంటుంది.
ఈ దీంట్లోనైతే టీ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇంకా మనం వంటకు కూడా కొనుక్కొచ్చుకుంటే బాగుంటుంది, కాకపోతే ఇంకా కొనుక్కరావాలి వంటకైతే. కొద్దిగా ఆయిల్ పెట్టామనుకోండి పొంగిపోతుంది ఇంకా. ఎంత సిమ్లో పెడదాం. సిమ్లో పెట్టేసిన పొంగు వస్తుంది చూడండి. సిమ్లో పెట్టాను చూడండి. కింద పెట్టినా కానీ మసలుతుంది. చూడండి కింద పెట్టినా కూడా మసులుతూ ఉండి కుండలో అంత హీట్ ఎక్కువ ఉంటుంది అనమాట. కానీ టేస్ట్ మాత్రం సూపర్ అదర్స్ ఉంటుందండి. మరుగుతూ ఉంది, నేను కిందనే పెట్టా చూడండి. ఇంకా అదే మరుగుడు మనకి జాలి. ఇంకా మనం మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుంటే అవసరమే లేదు. డెఫినెట్గా మా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే షేర్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఓకేనా? వీడియో లైక్ అయితే కొట్టండి అబ్బా. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తూ ఉన్నాను. అంతవరకు రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్.